హాయ్, నేను మీ రమేష్. ఇవాళ మనము కస్టమైజ్ సెర్చ్ బాక్స్ ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దామండి. అండ్ ఓల్డ్ వర్షన్ లో అండ్ న్యూ వర్షన్ లో, ఓకేనా? సో ఫస్ట్ న్యూ వర్షన్ లో చెప్తాను, తర్వాత ఓల్డ్ వర్షన్ లో కూడా చూద్దాం, ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక సెర్చ్ బాక్స్ మనం క్రియేట్ చేసిన సెర్చ్ బాక్స్ ఎలా ఉపయోగపడుతుందంటే, ఇక్కడ నేను ఏదైనా నేమ్ కొట్టాను అనుకోండి, రాజు ఆర్ఏ కొట్టగానే రాజు సంబంధించిన డీటెయిల్స్ వస్తున్నాయి. ఒకవేళ విఐతో స్టార్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నాయో వి క్లిక్ చేయగానే వెంకట్ విజయ్, ఓకేనా? వెంకట్ సంబంధించినది, విజయ్ సంబంధించినవి కూడా లిస్ట్ డిస్ప్లే అవుతుంది. నేను కంప్లీట్ గా ఏదైతే నేమ్ ఎంటర్ చేస్తున్నానో ఆ సంబంధించిన విజయ్ లిస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట, ఓకేనా? అదే విధంగా శ్రీను సంథింగ్, ఓకేనా? ఇలా ఎంటర్ చేస్తుంటే ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తున్నాయి. అండ్ బార్డర్ కూడా అక్కడ వరకే క్యాప్చర్ అవుతుంది, ఓకేనా? సో ఈ విధమైన సెర్చ్ బాక్స్ మనము క్రియేట్ చేయాలంటే మనం ఎలా చేయొచ్చు చూద్దామండి, ఓకేనా? ఇప్పుడు చూడండి, సేమ్ అట్లాంటి లిస్ట్ ఇక్కడ నేను తీసుకున్నాను. సో ఒక తీసేసుకొని ఇక్కడ షీట్ 1 లో ఆ లిస్ట్ ఉంది అనుకున్నామండి, ఓకేనా? లాస్ట్ లో ఇస్తున్నాను. సో షీట్ 3 లో నేను ఒక షీట్ 4 లో షీట్ 5 లో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, ఓకేనా? సో షీట్ 1 లో మన లిస్ట్ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, దీన్ని ఫస్ట్ ఈ షీట్ ని కంట్రోల్ టీ, అంటే ఏదైతే ఉందో లిస్ట్ ఉందో దాన్ని కంట్రోల్ టీ క్లిక్ చేస్తున్నా అండి. కంట్రోల్ టీ లేదా మనం ఇన్సర్ట్ లోకి వెళ్ళి టేబుల్ అయినా క్రియేట్ చేయొచ్చు, టేబుల్ అయినా క్లిక్ చేయొచ్చు. ఒక టేబుల్ క్లిక్ చేస్తే అది టేబుల్ లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట, ఓకేనా? ఇక్కడ మనకి ఒక హెడర్స్ వస్తుంది, మై టేబుల్ హ్యాస్ హెడర్స్, అంటే మనం ఆల్రెడీ ఇక్కడ హెడర్స్ ఉన్నాయి కాబట్టి సో సేమ్ పైన ఫస్ట్ లైన్ మన హెడర్స్ లాగా ఉంచేసి ఓకే అని కొట్టేస్తే సో మన హెడర్స్ అనేవి ఇలా వచ్చేస్తాయి అనమాట, ఓకేనా? ఒక టేబుల్ అయితే క్రియేట్ అవుతుంది. సో టేబుల్ క్రియేట్ అయిన తర్వాత ఇంకా చూడండి, టేబుల్ క్రియేట్ అయిన తర్వాత ఈ టేబుల్ కి ఒక నేమ్ కూడా ఉంటుంది. సో మీరు ఒకవేళ డిఫాల్ట్ గా అయితే టేబుల్ నేమ్ వచ్చేసింది, ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మన టేబుల్ డిజైన్ చూస్తే మనకి టేబుల్ నేమ్ ఉంది కదా, టేబుల్ 2 అని ఉంటుంది. ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇది సేల్ అని పెట్టేసుకుంటున్నా, అలా ఉంచినా పర్లేదు, బట్ ఈజీగా ఉండడానికి నేను సేల్ అనే నేమ్ పెట్టేస్తున్నా, ఓకేనా? సేల్ ఆల్రెడీ ఉంది కాబట్టి రావట్లేదు. సో ఇక్కడ సేల్ కాకుండా ఓకే డేటా అని పెట్టేస్తాను, ఓకేనా? సో డేటా అని పెట్టేసి అది క్లోజ్ చేశాను. ఓకే, ఇప్పుడు మనకి ఇది డేటా వచ్చేసి ఇక్కడ నేను సేమ్ ఇవే హెడ్డింగ్స్ తీసుకొని షీట్ 5 లో ఇక్కడ పేస్ట్ చేశానండి. పేస్ట్ చేసి ఇక్కడ నేను ఫిల్టర్ ఒక ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసి ఫిల్టర్, లేటెస్ట్ వర్షన్ లో ఫిల్టర్ ఉంటుంది, మన పాత వర్షన్ లో ఫిల్టర్ లేదు కదా. సో దాన్ని కూడా నేను నెక్స్ట్ చెప్తాను, ఓకేనా? ఈ వీడియో ఎండింగ్ లో చెప్తాను. సో ఫిల్టర్ యూజ్ చేసి మనం అరే అంటే డేటా, ఏదైతే డేటా ఉందో ఆ డేటా క్లిక్ చేసిన, డేటా అని రాసిన ఆటోమేటిక్గా డేటా కూడా సెలెక్ట్ అయింది, ఓకేనా? కామా ఆ డేటా మొత్తం సెలెక్ట్ అవుతుంది అనమాట, ఫిల్టర్ డేటా. సో ఇంక్లూడ్ అంటే ఇక్కడ ఒక మనకు కండిషన్ ఇవ్వాలి. కండిషన్ ఎలా ఇవ్వాలి? ఒకవేళ ఇక్కడ షీట్ 1 లోకి వెళ్ళి ఈ నేమ్స్ ఉన్నాయి కదా, ఏదైతే నేమ్స్ ఉన్నాయో ఆ నేమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సో అది దాని ఫీల్డ్ వచ్చేసి డేటా నేమ్ వచ్చింది. ఈక్వల్ టు ఆ నేమ్ ఈక్వల్ టు ఇక్కడ F1 సంథింగ్, ఇక్కడ F1 క్లిక్ చేసిన అనుకోండి. సో F1 లో ఏదైనా ఎంట్రీ చేస్తే అది మ్యాచ్ అయితే అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట, ఓకేనా? సో అలా F1 క్లిక్ చేసి కామా ఇచ్చేసి, ఒకవేళ ఇఫ్ ఎంటీ ఉంటే నేను నో వాల్యూస్ అని కొట్టేస్తున్నా, లేకపోతే ఏదైనా కొట్టేసాను, నో వాల్యూస్ అని పెట్టేస్తా, ఓకేనా? సో ఇలా చేసి క్లోజ్ చేసేసి ఎంటర్ కొట్టేస్తున్నా, ఓకే? సో అక్కడ F1 లో ఏం ఎంటర్ చేయాలి కాబట్టి నో వాల్యూస్ వచ్చినాయి. ఒకవేళ మనం వెంకట్ అని కొట్టినాం అనుకోండి, వెంకట్ అని కొడితే ఇలా వచ్చింది. సరే, కాకపోతే నేను వెంకట్ అని కొట్టి ఎంటర్ కొట్టాల్సి వస్తుంది, అప్పుడే మనకి ఇక్కడ వస్తుంది. ఒకవేళ శ్రీను అని కొట్టాం అనుకోండి, సో శ్రీను కంప్లీట్ గా ఎంటర్ కొట్టాల్సి వస్తుంది. శ్రీను అని కొట్టిన తర్వాత వస్తుంది, ఓకేనా? సో ఇలా కాకుండా మనం ఎంటర్ కొట్టకుండా ఇంకో ఛాన్స్ ఏది ఉందంటే డెవలపర్, ఓకే? సో నేను ఇక్కడ దానికన్నా ముందు కంప్లీట్ శ్రీను అనే నెంబర్ మొత్తం కొడుతున్నాను. సో అలా కొట్టకుండా శ్రీ అని కొట్టినా కానీ మనకి వచ్చాయన్నమాట. శ్రీ అని కొట్టినా కానీ శ్రీకి సంబంధించిన జస్ట్ డిస్ప్లే అయితే కావాలి కదా. సో దానికోసం ఏం చేసిన అంటే, ఇక్కడ ఫిల్టర్ లో ఇంకో కొంచెం ఏంటంటే, ఇక్కడ లెఫ్ట్ అని రాస్తున్నాను. లెఫ్ట్ ఆఫ్ ఈ డేట్ నేమ్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ ఆఫ్ కామా లెఫ్ట్ ఎన్ని డిజిట్స్ అయితే మనం ఎంటర్ చేస్తామో అవి మ్యాచ్ అయితే, అంటే లెఫ్ట్ ఆఫ్ ఈ నేమ్స్ ఉన్నాయి కదా, లెన్
లెంత్ ఆఫ్ ఈ F1 క్లిక్ చేసి ఈక్వల్ టు షీట్ ఫైల్ లో F1 కి సేమ్ అయితే ఇక్కడ డిస్ప్లే కావాలన్నమాట. ఇక్కడ నేను ఏం చేసినట్టే జస్ట్ మనం ఇక్కడ శ్రీ అని ఎంటర్ చేసాం అనుకోండి, ఇక్కడ లెంత్ ఎంత వచ్చింది 3 letters. సో 3 letters అంటే లెఫ్ట్ ఆఫ్ ఈ నేమ్స్ కదా, నేమ్స్ లో లెఫ్ట్ ఆఫ్ లెంత్ 3 అంటే లెఫ్ట్ ఆఫ్ 3 అంటే 3 letters దీనికి సేమ్ అయింది అనుకోండి, అప్పుడు వాటికి సంబంధించిన డిస్ప్లే కావాలి. అంటే ఇప్పుడు ఈ లెఫ్ట్ ఆఫ్ డేట్ నేమ్స్ అంటే 3 letters వస్తాయి. 3 letters వచ్చినప్పుడు ఈ 3 letters సేమ్ అయినాయి అనుకోండి, ఇక్కడ మనకు డిస్ప్లే అయిపోతుంది అనమాట. ఓకే, అలా ఆ విధంగా మనకి ఇలా వచ్చేస్తుంది. నేను ఎంటర్ కొట్టగానే ఇది, సో మనం ఇది క్లోజ్ చేయాలి కదా, లెఫ్ట్ ఆఫ్ ఇక్కడ లెఫ్ట్ లెన్ తర్వాత మనం క్లోజ్ చేయాలి ఇక్కడ. ఓకేనా, ఇలా ఇచ్చేసిన SRI ఈ 3 letters దాంట్లో 3 letters కి సేమ్ అవుతుందా అని చెప్పేసి ఆ ఫార్ములా అనమాట. ఓకేనా, సో మీరు మళ్ళొకసారి అక్కడ ఫార్ములా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా, శ్రీను ఇక్కడ నేను ప్రతిసారి ఎస్ఆర్ అని కొట్టేసి ఎంటర్ కొట్టాల్సి వస్తుంది. ఓకేనా, సో అలా కాకుండా నేను జస్ట్ ఎంట్రీ చేస్తుంటేనే ఇవి రావాలి కాబట్టి నేను ఇక్కడ డెవలపర్ లో ఒక ఇన్సర్ట్ అనే ఫంక్షన్ ఉంది కదా, ఇన్సర్ట్ లో యాక్టివ్ఎక్స్ కంట్రోల్స్ లో ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఉంటుందండి. ఓకేనా, టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మన టెక్స్ట్ బాక్స్ వస్తుంది కదా. సో టెక్స్ట్ బాక్స్ ని మనం ఈ టెక్స్ట్ బాక్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, టెక్స్ట్ బాక్స్ యూజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ బాక్స్ ఇక్కడ వస్తుంది కదా, దీన్ని ఏం చేయాలంటే రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ప్రాపర్టీస్ క్లిక్ చేయండి. ప్రాపర్టీస్ క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే ఒక్క నిమిషం, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్ అయితే క్లిక్ చేయండి. ప్రాపర్టీస్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లింక్డ్ సెల్ వస్తుంది. సో లింక్డ్ సెల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఏ సెల్ లింక్ చేయాలని వస్తుంది అనమాట. ఇక్కడ మనము F1 లో ఎంటర్ చేస్తున్నాం కాబట్టి F1 లింక్ చేయాలని చెప్పేసి నేను ఇచ్చేసాను అనమాట. F1 రాసేసిన ఇక్కడ. ఓకేనా, F1 రాసేసి ఇది క్లోజ్ చేసిన. సో ఇప్పుడు F1 తో లింక్ అయింది. అంటే F1 లో ఇది రాస్తే ఇక్కడ అది డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ F1 ఇక్కడ 2 చోట్ల కనిపించడం అని చెప్పేసి నేను F1 లో రాసేది ఉందో వైట్ లో ఇచ్చేసి అది ఇంకా కనిపించదు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ చేయొచ్చు. ఇక్కడ నార్మల్ గా డిఫాల్ట్ గా ఇలా కొట్టినప్పుడు ఎంట్రీ కాదు. సో దీన్ని ఇది క్లిక్ చేసి డిజైన్ మోడ్ లోకి క్లిక్ చేయాలి. డెవలపర్ లో వెళ్ళి మళ్ళీ ఇక్కడ డిజైన్ మోడ్ అంటుంది కదా, డిజైన్ మోడ్ క్లిక్ చేస్తే నార్మల్ గా ఇప్పుడు ఎంట్రీ చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా ఇలా మన బ్యాక్ వచ్చేసి SRI. ఓకేనా, చూడండి SU సురేష్ లేదు కాబట్టి రావట్లేదు, నవీన్ NA. ఓకేనా, సో B అనుకుంటగానే విజయ్ వెంకట్ సంబంధించిన లిస్ట్ వచ్చేస్తుంది కదా. సో ఈ విధంగా మనము ఈ సెర్చ్ బాక్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. మనం కొంచెం ఇక్కడ మనకి లైన్స్ కూడా రావాలనుకోండి. ఇప్పుడు నేను లిస్ట్ అంతా సెలెక్ట్ చేసుకుని హోమ్కి వెళ్ళి ఒక కండిషన్ ఫార్మాట్ అయితే ఇస్తున్నాను. అంటే ఎక్కడ వరకు లైన్స్ వస్తే ఎక్కడ వరకు డేటా వస్తే అక్కడ వరకే మనకు బోర్డర్స్ రావాలని చెప్పేసి. సో ఇక్కడ నేను కండిషన్ ఫార్మాట్కి వెళ్ళి ఇక్కడ న్యూ రూల్ అయితే క్లిక్ చేస్తున్నాను. న్యూ రూల్ క్లిక్ చేసి ఫార్మాట్ ఓన్లీ సెల్స్ దట్ కంటైన్స్ ఇది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఒకవేళ ఇక్కడ సెల్ వాల్యూస్ లో నాన్ బ్లాంక్స్ తీసుకుంటున్నాను, నో బ్లాంక్స్. ఓకేనా, నో బ్లాంక్స్ వాటికే ఈ ఫార్మాట్ అనేది అప్లై అవ్వాలి. ఏ ఫార్మాట్, ఈ ఫార్మాట్ నేను క్లిక్ చేస్తున్నాను. ఎలాంటి ఫార్మాట్, ఇక్కడ నాకు లైన్స్ రావాలి. ఈ కలర్స్ ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకోండి. అవుట్ లైన్స్ అనేది బార్డర్స్ అనేది రావాలి. ఓకేనా, ఓకే క్లిక్ చేసినాను. బార్డర్స్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేశాను. సో ఇక్కడ ఏదైతే ఇక్కడ వరకు అయితే డేటా వస్తుందో మనకి అక్కడ వరకే మనకి లైన్స్ అయితే వస్తాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి నేను విజయ్ అని కొట్టాను అనుకోండి, చూడండి లైన్స్ కూడా అక్కడ వరకే వచ్చాయన్నమాట. సో ఈ విధంగా మనము సెర్చ్ బాక్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మనం సెర్చ్ అని రాసి ఇంకా దానికి డెకరేషన్ అయితే చేస్తే చేయొచ్చు అనమాట. సో మనకి లాజిక్ తెలిసిపోయింది కాబట్టి ఇంకా మనం ఏదైతే అది చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనము లేటెస్ట్ వర్షన్ లో అయితే ఈ విధంగా చేస్తారనమాట. అయితే మరి ఓల్డ్ వర్షన్ లో ఎలా, సో ఓల్డ్ వర్షన్ లో కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఓల్డ్ వర్షన్ లోకి